ఏమే ఎక్కడున్నావు? ఏమే అబ్బాబా ఏంటండి కంగారు? కంగారు కాదే, ఆ నర్సింగాడు కొడుకు రవిలేడు, ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడంట. మన వాడి కోసం నేను సందులు గొంతులు అన్ని వెతికొచ్చాను, ఎక్కడా కనపడలేదు. కొంపతీసి వీడు కూడా అంతే కదా. నాతో రండి. ఎన్ని మిషన్లు వచ్చినా ఎన్ని గ్రైండర్లు వచ్చినా చేతితో కలిపితేనండి ఆవకే టేస్ట్. ఏమంటారు సెట్ గారు? అమ్మా అప్పడానికి ఆ మందం సరిపోదు, కొంచెం పిండేసుకో. ఏంటి వాసన లేదు? మిరియాల పొడి కొంచెం తగిలించమ్మా అంతే. అరే బాలు, ఏంట్రా ఇదంతా? ఈ రోజు నుంచి వంటల్లో ఆలు దిద్దుతున్నాను. ఆ అంటే అప్పడం, ఆ అంటే ఆవకాయ. చదువుకున్న వాడివి, ఈ వంట పనులన్నీ నీకెందుకురా? నాయుడు గారితో చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, లేచి చేయి కడుక్కోరా. ఈ పని చేసే కదా నన్ను పెంచావు, ఈ పని చేసే కదా నన్ను చదివించావు. ఇక మీదట ఇదే నా వృత్తి. నువ్వు మినిస్టర్ పదం ఇప్పించా నాకు అవసరం లేదు. డోంట్ డిస్టర్బ్ మీ, గో. ఏమి నిజం చెప్పు, వీడు నా కొడుకేనా? అంటే నా మీదే అనుమానమా? చిచ్చి ఊరుక, నేను గజ్జికాయ అంటే నువ్వు కజ్జికాయ అంటావు. అంజలి, అంజలి, హాయ్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఏమైంది? నాకు తెలియకుండా నా కవితను వీక్లీకి పంపించావు. సంక్రాంతి కవితల పోటీల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ టైం నా పేరు ప్రింటింగ్ లో చూసుకుని నేనెంత థ్రిల్ ఫీల్ అయ్యాను తెలుసా? ఈ చెక్ చూసావా? 5,000 రూపాయలు. నా లైఫ్ లో మొదటి సంపాదన. రియల్లీ సర్ప్రైజింగ్. ఓకే ఓకే వెంకట్, నీకు ఇంతకంటే సర్ప్రైజ్. ఒకసారి అటు చూడు. రాజేంద్ర గారు సీన్ మంచి డెప్త్ గా వచ్చింది. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. ఏమా అంజలి, ప్రోగ్రామ్ అంతా కరెక్ట్ గా ఎడ్ చేస్తావు? తప్పకుండా సార్. సార్ ఇతను వెంకట్ అని. నమస్తే సార్. అదే ఇందాక వీక్లీలో ఇతను కవితను చూసి మెచ్చుకున్నారు. ఓ దట్ మ్యాన్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుందయ్యా. నేను చెప్పానే ఇతని నీ నెక్స్ట్ ఈబోయ్ సబ్జెక్ట్ లో నీ పాట సరిగ్గా సరిపోతుంది. నీకు అభ్యంతరం లేకపోతే ఆ పిక్చర్లో పెట్టుకున్నా. సార్ అభ్యంతరమా? నాకా? ఇది నా అదృష్టం సార్. మీ చేతుల మీదుగా పరిచయమైన వాళ్ళు ఎంతమంది వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు సార్. అదేం లేదా, ఎవరి ఎఫర్ట్ ఆడది. నెక్స్ట్ మంత్ మద్రాస్ లో నీ పాట రికార్డింగ్ నువ్వు తప్పకుండా రావాలి. అలాగే సార్. నేను వెళ్ళి కబుర్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వస్తా అంజలి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. మీ దృష్టిలో పడ్డాడంటే అదృష్టవంతుడే. పనికి మాలిన పదాలు వాగే నేను 10 మంది మెచ్చుకునే కవిత్వం రాశానంటే ఆ క్రెడిట్ నీది. ఈ చెక్ నువ్వు సంపాదించి పెట్టింది, అందుకే నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను, తీసుకో. నా అదే తప్పు. నీ మొదటి సంపాదన అందాల్సింది నాకు కాదు. అన్నయ్య, మ్యాగజైన్లో నీ కవిత చూశాను, చాలా బాగుంది. కంగ్రాట్స్. మా చెల్లెలు చాలా మంచిదండి. నా వల్లే తప్పు జరిగింది. చూస్తూ చూస్తూ నేనే దానికి అన్యాయం చేశాను. మీరు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఈ పెళ్లి జరిగేలా చూడండి సార్, ప్లీజ్ సార్. అయ్యో లేలే, ఆ రోజు పట్టుచీర మిస్ అయిందని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి వచ్చేసాం, కానీ వచ్చిన తర్వాత మేము ఫీల్ అయ్యాం. మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం, సరేనా? హాయ్ బాలు, ఈ పెళ్లికి నువ్వే క్యాటరింగ్ చేస్తున్నావా? ఇది ఒకటే కాదు, ఈ సిటీలో ఎక్కడైనా సరే ఒక షష్ఠి పూర్తి, ఒక మ్యారేజ్ డే, ఒక బర్త్డే, ఒక డెత్ డే, ఒక డెలివరీ డే, అన్నిటికీ మనమే. కంగ్రాచులేషన్స్. నీ ఆర్ట్ కి తగ్గ బిజినెస్. ఈ ఫంక్షన్ కి చాలా తక్కువ ఖర్చుతో భోజనాలు అరేంజ్ చేశారు అంజలి. దాని తప్పే ఉందిరా. ఏ ఫ్రెండ్ అండ్ ఇట్ ఈస్ ఏ ఫ్రెండ్ డైడ్. డైడ్ కదరా, డీడ్. ఇది కరెక్ట్. పదరా భోజనం ఏర్పాటు చేయాలి. ఓకే అంజలి. ఓకే. యాక్చువల్గా ఈ యూనిట్ కి నీ పేరే పెడదాం అనుకున్నాను. మా ఎవరికి డౌట్ వస్తుందేమోనని జస్ట్ మై ఫ్రెండ్ క్యాటరింగ్ అని ఇండైరెక్ట్ గా టచ్ ఇచ్చా. ఎలా ఉంది? చాలా బాగుంది. Thank you. మరి భోజనాలు ఎలా ఉన్నాయో? ఇది భోజనం, అమృతం, అద్భుతం. ఈ వంటలు చేసిన వాడు ఎవడో గానీ వాడిని ఘనంగా సన్మానించాలయ్యా. ఈ వంటలు నేనే ఒంగోలు చెప్పండి అందరికి. ఆల్ ది బెస్ట్.
వెంకటేశ్వరరావు భోజనం చాలా బాగుందయ్యా. దీనికి తోడు ఏదైనా ప్రోగ్రామ్ గాని ఉంటే ఆ సందడే వేరు. ప్రోగ్రామ్ అంటే ఏ మ్యూజిక్ ప్రోగ్రామో మ్యాజిక్ ప్రోగ్రామో ఏదో ఒకటి కాలక్షేపం. ప్రోగ్రామ్ లేకపోతే వాళ్ళ ముఖాలు మేము, మా ముఖాలు వాళ్ళు చూసుకుంటూ ఎంతసేపు కూర్చుంటామయ్యా. పెళ్లికొచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అతిథుల సంతోషం కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అరేంజ్ చేశాం. ఔత్సాహిక కళాకారుడు, మిమిక్రీతో మిరకిల్స్ చేసే యంగ్ టాలెంట్ శ్రీ వేణు గారిని డయాస్ మీదకి రమ్మని మీ అందరి తరపున కోరుతున్నాను. వేణుగారు, మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా రావాలి. రే అంజలి నిన్నే పిలుస్తోందిరా, వెళ్ళరా. ఎవరు నేనా? నాకెందుకురా బాబు ఈ టెన్షన్? ఓరి నీ నోట్లో నా ఆవకాయ ముద్ద నీ మినికిరి గోడ మీద నుంచి స్టేజ్ మీద మారిందిరా. వెళ్ళి అదరగొట్టు. పండింది పో. Go ahead. All the best. రేయ్ కానీ ఎలా? మాట్లాడరా. మొదలు పెట్టు. ఇలాగే ఓ బిడ్డ ఉయ్యాలలో ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే ఏమో అమ్మా కోడలు పిల్ల బిడ్డ ఏడుస్తున్నాడే, కాస్త వెళ్ళి ఉయ్యాలు పమ్మ తల్లి. అప్పుడు వెంటనే ఆ కోడలు అలాగే అత్తయ్య, నా బంగారు కొండ కదూ, నా వజ్రాల మూట కదూ. ఏమో అమ్మా తల్లి బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే. ఏం చేయమంటావు అత్తయ్య, ఉయ్యాలూపినా ఏడు పాపడం లేదు. ఉయ్యాలు ఊపితే సరిపోతుందా? ఏదన్నా ఓ మంచి పాట పాడమ్మా. అలాగే అత్తయ్య. గోరింట పూచింది కొమ్మ లేకుండా, గోరింట పూచింది కొమ్మ లేకుండా, మా బాబు పుట్టాడు నాన్న లేకుండా. ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకొని ఎలా తిడతాడో చూద్దామా? అదే తండ్రి పాత్ర నటప్రపూర్ణ శ్రీ మోహన్ బాబు గారైతే, కుక్క గల్లీలో పుట్టి గల్లీలో పెరిగి గల్లీలో తిరిగి ఉరతిండి తినే ఉరకుక్కవే నువ్వు. అరుస్తే చరుస్తా చరుస్తే కరుస్తా కరుస్తే నరికేస్తా. కొడుకు భవిష్యత్తు గురించి దిగులు పడే ఆ తండ్రి ఎవరో కాదు, నా తండ్రి. బాధ్యత లేకుండా బలాదురుగా తిరిగే ఆ కొడుకుని నేనే. అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా? ఏంటే కుక్క అట్టా సొస్తున్నావు? అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను. ఏంటనవయ్యా పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు? నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి? దాని పుట్టుకలో నీతి ఉంది, దాని తోకలో విశ్వాసం ఉంది, దాని అరుపులో పౌరుషం ఉంది. ఆ పాటి పౌరుషం కూడా లేని ఎంతలో మా ఇంట్లోనే పడి ఉన్నారు. ఇంతకీ ఎవరాళ్ళు? ఇంకెవరు? నా పెళ్ళానికి కొడుకు. జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది. అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్ గా ఈ చెక్కును మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను. తీసుకోండి.
పర్లేదు తీసుకో అమ్మా. అయ్యో ఎందుకండి ఇవన్నీ? తీసుకోమ్మా. మేం బిడ్డలకి జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం. నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు. ఇందులో నేను చేసిందే ఉందండి. వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది. కాయ రుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళం మాకే తెలీదు. ఎక్కడ్నుంచో వచ్చిన నీకు తెలిసి నువ్వేంటో తెలియక నిన్ను తిట్టాం, కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం. తీసుకోమ్మా. ఈ సమయంలో మాదొకటే బాధమ్మా. మేమందరం చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాం, కానీ రవి అతని గురించి దిగులే వద్దు. అతను ఎక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు. Superbike champion is Mr. Ravi Chandra from Andhra Pradesh. అరే నా చిన్న బ్రీఫ్ కేసు ఎక్కడరా? ఇక్కడెక్కడ ఉండాలరా? అదిగో వేణు అక్కడే ఉంది. అరే నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా. సరే. అమ్మయ్యా, నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను. అంజలి, నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను. చాలా సంతోషపడ్డారు. అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు అని ఒకటే గోల. మరి చెప్పేశావా? సస్పెన్స్. మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను. నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా నువ్వు ఒరే వెంకట్, పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు. టికెట్స్ నీ దగ్గర ఉన్నాయిగా, వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా. అది వెళ్ళరా. జస్ట్ ఎ మినిట్. అలాగే. ఇడియట్. మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా. అయినా మన సంగతి వాడికేం తెలుసు? ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి? నేనెందుకు చెబుతాను? ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటనే ఇస్తాను. నో నిశ్చితార్థం, స్ట్రైట్ మ్యారేజ్. మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. లిస్ట్ లో బడవరాస్కల్ పేరుందేంట్రా? వాడేవాడ్రా? రేయ్ తప్పకండి 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 తప్పకండి. రేయ్ ఈ సామాన్లు తీసుకెళ్లి బర్త్ నెంబర్ 28 లో పెట్టేసే జాగ్రత్తగా. అచ్చా వీడేంటి? బాలు నువ్వెక్కడికి? ఏంటి వీళ్ళైనా మెడ్రాస్ వెళ్ళేది? ఎరా కనీసం నన్ను రారాని పిలిచారా ఈడియట్స్? పెళ్లికి వెళ్తూ చంకలో అంట్ల గిన్నెందుకని నిన్ను పిలవలేదు బాబాయ్, సారీ. మీ మామ పర్రేం కాదు. రేయ్ మీరు పిలిచిన పిలవకపోయినా వాళ్ళని పిలిచారా క్యాటరింగ్ చేయమని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. చాలా తమాషాగా ఉంది కదా. మీరు ముగ్గురు కలిసి తలా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సిగ్నల్ ఇచ్చేశారు, త్వరగా బయలుదేరండి. బాయ్ అంజలి. బాయ్. ఓకే అంజలి, బాయ్. ఓకే బాయ్. వెళ్ళగానే ఫోన్ చేయండి. అలాగే. ఓకే. అరే బాలు ఏడి? అంజలి యు డోంట్ వరీ, వాడు ఎక్కడ ఎక్కేస్తుంటాడులే. బాయ్ బాయ్ అంజలి. బాయ్ అంజలి. హాయ్ బాలు నువ్వు ఇక్కడే చేస్తున్నావు? ట్రైన్ ఎక్కు. నువ్వు ఐ లవ్ యూ చెప్తే నేను ట్రైన్ ఎక్కుతా. ట్రైన్ మూవ్ అవుతుంది బాలు. పోతే పోనీ జల్దీ క్యాన్సిల్. అబ్బా ఐ లవ్ యూ. సరేనా? ఐ లవ్ యూ సరేనా అని కాదు, లవ్లీగా చెప్పాలి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వెళ్ళు. జాగ్రత్త. అయ్యో బాబాయ్, ఏమే స్టేషన్ లో ఎవరో బాంబు పెట్టారట.
ఇంతమంది ప్రాణాలని రైల్వే ఆస్తుల్ని కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. వారిలో గాయపడ్డ మీ తెగింపు సాహసం ఎక్కడికి పోలేదు సార్. రియల్లీ ఎవర్ గ్రేట్. అయ్యా, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి. 10 కాలాల పాటు మీరు పచ్చగా ఉండాలి బాబు. ఏంటనలు ఇక్కడికి రావడం తగ్గించారు. మీరు కూర్చోకపోతే ఈ గోడ రాలేన సమాధి లాగా కలలేకుండా పోయిందన్నలు. సరే సరే సరే, ఏం తింటారో చెప్పండి. ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతి, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ. ఏంటన్నలు అలా కోపడతారు? కనీసం ఒక టీ అయినా తాగనన్నలు. లాస్ట్ టీ. లాస్ట్ ఇయర్ ఎవరుకురా? నీకా మాకా? చంపేస్తా. కాదన్నా, ఈ హోటల్కి మన నాయర్ ఈ హోటల్ అమ్మేసి వాళ్ళు ఊరు వెళ్ళిపోతారంట. అయినా హోటల్ అమ్ముకునే కష్టం వాడికి వచ్చిందిరా. కష్టం వచ్చిందని కాదన్నా, ఈ హోటల్ మీద వచ్చిన డబ్బుతో కేరళలో ఇప్పటికే 4 ఎకరాల కొబ్బరి తోట కొన్నాయంట. అక్కడ ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోతాయంట. అన్న ఈ సర్వర్ ఉద్యోగం చేసి నా బోర్ కుట్టిపోయిందన్నా. ఈ హోటల్ కొనేసుకుని వాంటరీగా ప్రమోట్ అయిపోతాను. ఓ 25,000 ఇవ్వన్నా. లాంటి ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? ఈ హోటల్ మనమే కొంటే ఆహా, ఐడియా బాగుందిరా. కుకింగ్ సెక్షన్ అంతా నాది. సర్వీసింగ్ అంతా నేను చూసుకుంటాను. క్యాష్ కౌంటర్ నాకు వదిలేయండి. అన్నలు, ప్రమోషన్ సంగతి తర్వాత. ఈ వాళ్ళకం చూస్తుంటే నాకున్న సర్వర్ ఉద్యోగం కూడా ఉండనిచ్చేటట్లేరే. రాయ్ రే, ఎలా ఉంది ఐడియా? కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ అవుతుంది సార్. క్లోజ్ అవుతుంది సార్. ఇంతకీ ఈ హోటల్ లాయర్ గారు ఎక్కడ? ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయాడు సార్. అమ్మడానికి వాడేవాడు, కొనడానికి మీరెవరయ్యా? మర్యాదగా హోటల్ వదిలేసి బయటికి వెళ్ళండి. ఏంటండి, ఏం జరిగింది? ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. 6 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు. ఈ హోటల్ అమ్మేసి వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సార్ మీరు చెప్పేది నిజమా సార్? ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి. హైపోతికేటెడ్ టు ఆంధ్ర బ్యాంక్. సార్, ఆ నాయర్ గారు ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, బకెట్లు, బిందులు, బెంచులు, కుర్చీలు, ఫెనాయిలు, ఆఖరికి కప్ మీద ఉన్న ఈగలతో సార్ రేటు కట్టి మాకు అట్ట కట్టాడు సార్. పోతూ పోతూ ఆ బోర్డు ఫ్రీగా ఇచ్చాడు. గిఫ్ట్ ఏమో అనుకున్నాం. ఆ బోర్డే మా బోర్డు తిప్పేద్దని మీకు అల్లం కూడా ఊహించలేదేరా. అయినా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఈ హోటల్ కొనమని ఎవడయ్యా మీకు సలహా ఇచ్చింది? సార్, జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ లోన్ వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించండి. ఆ ఇన్స్టాల్మెంట్స్ ఏవో వీళ్ళే కడతారు. వీళ్ళన్న మీద ఎవరు? రేపు వీళ్ళు ఈ హోటల్ ఇంకెవరికో అమ్మేసి వెళ్తే? చాచా, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్. డిగ్రీ చదువుకున్నా డిగ్నిటీ చంపుకుని హోటల్ పెట్టారు. వీళ్ళని మీరే ఎంకరేజ్ చేయాలి. చాలేవమ్మా. వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మా బ్యాంకునే కాదు, ఈ దేశాన్నే దివాలా తీస్తారు. కానిస్టేబుల్స్, సీజ్ ద హోటల్. హలో, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దేశాన్ని మీ బ్యాంక్ ని దివాలా తీయిస్తారా? మరి మీరు ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారండి? యూరో లాటరీ తగిలిందని ఇంటర్వ్యూ ఇవ్వగానే మీ బ్యాంక్ వాళ్ళందరూ ఎగబడి కోట్లకు కోట్లు దుబ్బ పెట్టారుగా కోలా కృష్ణమోహన్ కి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? మీతో కోలాట ఆడుకుంటారు. స్టాక్ మార్కెట్ ని తలకింద చేసిన హర్షద్ మేహతా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? వేల కుటుంబాల్ని రోడ్ల మీదకి తెస్తాడు. ఏ మ్యాచ్ ఫిక్సింగ్ లో కోట్ల రూపాయలు చేతులు మార్చేసి అవే చేతుల్ని క్రికెట్ అభిమానులు నెత్తిన పెట్టారే మనది గ్రేట్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దొంగ నోట్ని ప్రింట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. శ్మశానాన్ని కబ్జా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఉన్నారుగా పొగ్గు స్కాములు, గడ్డి స్కాములు, యూరియా స్కాములు, టెలిఫోన్ స్కాములు, ఆ స్కామ్ ఈ స్కామ్ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి దేశాన్ని మొత్తం నాశనం చేయండి. అయ్యా, వీళ్ళందరూ యూత్స్ అయ్యా, యంగ్స్టర్స్, ఏదో చెయ్యాలని ఆశతో ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే ఏం చెయ్యాలో తెలియక రౌడీలు, గూండాలు, తీవ్రవాదులు, నక్సలైట్స్ గా మారిపోతారయ్యా. ఇప్పుడు అవసరం నక్సలైట్ని తెచ్చి జనజీవన స్రవంతిలో కలపడం కాదు, జనమే వెళ్ళి నక్సలైట్ స్రవంతిలో కలిసిపోకుండా చూసుకోవాలి. ప్లీజ్ యూత్స్ ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి యూత్స్ ని. అది యు షుడ్ ఎంకరేజ్ ద యూత్ అండ్ ద కంట్రీ. దట్ ఈస్ ద వే. ఏంటన్నా ఇది? ఎన్నాళ్ళెల్లా కష్టపడుతూ నీ హెల్త్ పాటు చేసుకుంటావు? నేనేదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను కదా,
అమ్మా నువ్వు నా దగ్గరకు వచ్చి ఉండటానికి ఏంటి అభ్యంతరం? అదేమైనా అంటే చిన్నవాడు బాగుండాలి, చిన్నవాడు సెటిల్ కావాలని నా నోరు ముపిస్తారు. కనీసం వాడికి మీ మీద ఏమైనా సానుభూతి ఉందా? రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే గాని అయ్యో పాపం కన్నవాళ్ళు పోయారన్న కనికరం కూడా ఉండదు వాడికి. నీ పౌరుషం నా మీద కాదురా, నీ బ్రతుకు మీద చూపించు. అమ్మా బాబు రోజు 10 రూపాయలు జేబులో పెట్టి పంపితే గాని మనిషిలా బ్రతకలేవు. నువ్వు నా మీద తిరగబడతావా? వాళ్ళని నువ్వు పోషించక్కర్లేదురా, నిన్ను నువ్వు పోషించుకో చాలు. అప్పుడు నీ చేత్తో కాదు చెప్పుతో కొట్టు పడతాను. రవి, ఏంటిది ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం? తెలీదు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? అవును, కానీ పిరిగితనంతో పారిపోవట్లేదు. అమ్మా నాన్నమే భారం కెన్నాళ్ళు. అందుకే వెళ్తున్నాను. ఏదోటి సాధిస్తాను. సమర్థుని నేను నిరూపించుకున్నాకే తిరిగి వస్తాను. అప్పుడు మా వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకోవడం కాదు, మీ అమ్మా నాన్నలతో మన పెళ్లి గురించి ధైర్యంగా మాట్లాడతాను. వెళ్ళొస్తాను అంజలి. రవి, రవి! ఏమే ఎక్కడున్నావు? ఏమే అబ్బాబా ఏంటండి కంగారు? కంగారు కాదే, ఆ నర్సింగాడు కొడుకు రవిలేడు ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడంట. మన వాడి కోసం నేను సందులు గొంతులు అన్ని వెతికొచ్చాను, ఎక్కడా కనపడలేదు. కొంపతీసి వీడు కూడా అంతే కదా. ఆ, నాతో రండి. ఎన్ని మిషన్లు వచ్చినా ఎన్ని గ్రైండర్లు వచ్చినా చేతితో కలిపితేనండి ఆవకాయ టేస్ట్. ఏమంటారు సెట్ గారు? అమ్మా అప్పడానికి ఆ మందం సరిపోదు, కొంచెం పిండేసుకో. ఏంటి వాసన లేదు? మిరియాల పొడి కొంచెం తగిలించమ్మా అంతే. అరే బాలు, ఏంట్రా ఇదంతా? ఈ రోజు నుంచి వంటల్లో ఆలు దిద్దుతున్నాను. ఆ అంటే అప్పడం, ఆ అంటే ఆవకాయ. చదువుకున్న వాడివి, ఈ వంట పనులన్నీ నీకెందుకురా? నాయుడు గారితో చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, లేచి చేయి కడుక్కోరా. ఏ? ఈ పని చేసే కదా నన్ను పెంచావు, ఈ పని చేసే కదా నన్ను చదివించావు. ఇక మీదట ఇదే నా వృత్తి. నువ్వు మినిస్టర్ పదం ఇప్పించా నాకు అవసరం లేదు. డోంట్ డిస్టర్బ్ మీ, గో. ఏమి నిజం చెప్పు, వీడు నా కొడుకేనా? అంటే నా మీదే అనుమానమా? చిచ్చి ఉరక, నేను గజ్జికాయ అంటే నువ్వు కజ్జికాయ అంటావు. అంజలి, అంజలి! హాయ్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి, ఏమైంది? నాకు తెలియకుండా నా కవితను వీక్లీకి పంపించావు. సంక్రాంతి కవితల పోటీల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ టైం నా పేరు ప్రింటింగ్ లో చూసుకుని నేనెంత థ్రిల్ ఫీల్ అయ్యాను తెలుసా? ఈ చెక్ చూసావా? 5,000 రూపాయలు. నా లైఫ్ లో మొదటి సంపాదన. రియల్లీ సర్ప్రైజింగ్. ఓకే ఓకే వెంకట్, నీకు ఇంతకంటే సర్ప్రైజ్. ఒకసారి అటు చూడు. రాజేంద్ర గారు సీన్ మంచి డెప్త్ గా వచ్చింది. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. ఏమా అంజలి, ప్రోగ్రామ్ అంతా కరెక్ట్ గా ఎడ్ చేస్తావు? తప్పకుండా సార్. సార్, ఇతను వెంకట్ అని. నమస్తే సార్. అదే ఇందాక వీక్లీలో ఇతను కవితను చూసి మెచ్చుకున్నారు. ఓ దట్ మ్యాన్ రియల్లీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుందయ్యా. నేను చెప్పానే ఇతని నీ నెక్స్ట్ ఈబోయ్ సబ్జెక్ట్ లో నీ పాట సరిగ్గా సరిపోతుంది. నీకు అభ్యంతరం లేకపోతే ఆ పిక్చర్ లో పెట్టుకున్నా. సార్ అభ్యంతరమా? నాకా? ఇది నా అదృష్టం సార్. మీ చేతుల మీదుగా పరిచయమైన వాళ్ళు ఎంతమంది వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు సార్. అదేం లేదా, ఎవరి ఎఫర్ట్ ఆడది. నెక్స్ట్ మంత్ మద్రాస్ లో నీ పాట రికార్డింగ్, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే సార్. నేను వెళ్ళి కబుర్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వస్తా అంజలి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. మీ దృష్టిలో పడ్డాడంటే అదృష్టవంతుడే. పనికి మాలిన పదాలు వాగే నేను 10 మంది మెచ్చుకునే కవిత్వం రాశానంటే ఆ క్రెడిట్ నీది. ఈ చెక్ నువ్వు సంపాదించి పెట్టింది, అందుకే నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను. తీసుకో. నా అదే తప్పు. నీ మొదటి సంపాదన అందాల్సింది నాకు కాదు. అన్నయ్య, మ్యాగజైన్లో నీ కవిత చూశాను, చాలా బాగుంది. కంగ్రాట్స్. మా చెల్లెలు చాలా మంచిదండి. నా వల్లే తప్పు జరిగింది. చూస్తూ చూస్తూ నేనే దానికి అన్యాయం చేశాను. మీరు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఈ పెళ్లి జరిగేలా చూడండి సార్, ప్లీజ్ సార్. అయ్యో లేలే,
ఆ రోజు పట్టుచీర మిస్ అయిందని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి వచ్చేసాం కానీ వచ్చిన తర్వాత మేము ఫీల్ అయ్యాం. మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం, సరేనా? దిగండి దిగండి బాయ్స్, తొందరగా బండిలో ఉన్న మొత్తం తీసుకెళ్ళి లోపల జాగ్రత్త పెట్టండి. ఒక్కడు కూడా కింద పడడానికి వీల్లేదు. క్యా దేఖతే జిందగీ మే జల్దీ ऊपर जब फास्ट रहना. హాయ్ బాలు, ఈ పెళ్లికి నువ్వే క్యాటరింగ్ చేస్తున్నావా? ఇది ఒకటే కాదు, ఈ సిటీలో ఎక్కడా సరే ఒక షష్టి పూర్తి, ఒక మ్యారేజ్ డే, ఒక బర్త్డే, ఒక డెత్ డే, ఒక డెలివరీ డే, అన్నిటికీ మనమే catering. కంగ్రాచులేషన్స్, Thank you. నీ ఆర్ట్కి తగ్గ బిజినెస్. ఈ ఫంక్షన్ కి చాలా తక్కువ ఖర్చుతో భోజనాలు అరేంజ్ చేశారు అంజలి. దాని తప్పే ఉందిరా. ఏ ఫ్రెండ్ నీట్ ఈస్ ఏ ఫ్రెండ్ డైడ్. డైడ్ కదరా, డీడ్. ఇది కరెక్ట్. పదరా భోజనం ఏర్పాటు చేయాలి. ఓకే అంజలి. ఓకే. యాక్చువల్గా ఈ యూనిట్ కి నీ పేరే పెడదాం అనుకున్నాను. మా ఎవరికి డౌట్ వస్తుందేమోనని జస్ట్ మై ఫ్రెండ్ క్యాటరింగ్ అని ఇండైరెక్ట్ గా టచ్ ఇచ్చా. ఎలా ఉంది? చాలా బాగుంది. Thank you. మరి భోజనాలు ఎలా ఉన్నాయో? ఇది భోజనం, ఆ? అమృతం, అద్భుతం. ఈ వంటలు చేసిన వాడు ఎవడో గానీ వాడిని ఘనంగా సన్మానించాలయ్యా. ఈ వంటలు నేనే. ఒంగోలు చెప్పండి అందరికి. ఆల్ ది బెస్ట్. సార్, వెంకటేశ్వరరావు, భోజనం చాలా బాగుందయ్యా. దీనికి తోడు ఏదైనా ప్రోగ్రామ్ గాని ఉంటే ఆ సందడే వేరు. ప్రోగ్రామ్ అంటే ఏ మ్యూజిక్ ప్రోగ్రామో మ్యాజిక్ ప్రోగ్రామో ఏదో ఒకటి కాలక్షేపం. ప్రోగ్రామ్ లేకపోతే వాళ్ళ ముఖాలు మేము, మా ముఖాలు వాళ్ళు చూసుకుంటూ ఎంతసేపు కూర్చుంటామయ్యా. పెళ్లికొచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అతిథుల సంతోషం కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అరేంజ్ చేశాం. ఔత్సాహిక కళాకారుడు, మిమిక్రీతో మిరకిల్స్ చేసే యంగ్ టాలెంట్ శ్రీ వేణు గారిని డయాస్ మీదకి రమ్మని మీ అందరి తరపున కోరుతున్నాను. వేణుగారు, మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా రావాలి. రేయ్, అంజలి నిన్నే పిలుస్తోందిరా, వెళ్ళరా. ఎవరు నేనా? నాకెందుకురా బాబు ఈ టెన్షన్? ఓరి నీ నోట్లో నా ఆవకాయ ముద్ద. నీ మిమిక్రీ గోడ మీద నుంచి స్టేజ్ మీద మారిందిరా. వెళ్ళి అదరగొట్టు. వద్దురా, ప్లీజ్ రా. ఒరేయ్, అంటుంటే నేను చెప్పేది వినరా? నీకు మిమిక్రీ అలవాటే కదా. ధైర్యంగా వెళ్ళరా. పండింది పో. ఏం పర్వాలేదు, మేమంతా ఉన్నాం కదా. పేరు కాపాడాలి. అదరగొట్టు. Go ahead. All the best. హాయ్. రేయ్, కానీ కాటి ఎలా? మాట్లాడరా. మొదలు పెట్టు. ఇలాగే ఓ బిడ్డ ఉయ్యాలలో ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే, ఏమో అమ్మా కోడలు పిల్ల బిడ్డేస్తున్నాడే, కాస్త వెళ్ళి ఉయ్యాలు పమ్మ తల్లి. అప్పుడు వెంటనే ఆ కోడలు, అలాగే అత్తయ్య. నా బంగారు కొండ కదూ, నా వజ్రాల మూట కదూ. ఏమో అమ్మా తల్లి, బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే. ఏం చేయమంటావు అత్తయ్య? ఉయ్యాలూపినా ఏడు పాపడం లేదు. ఉయ్యాలు ఊపితే సరిపోతుందా? ఏదన్నా ఓ మంచి పాట పాడమ్మా. అలాగే అత్తయ్య. గోరింట పూచింది కొమ్మ లేకుండా, గోరింట పూచింది కొమ్మ లేకుండా, మా బాబు పుట్టాడు నాన్న లేకుండా. ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకొని ఎలా తిడతాడో చూద్దామా? అదే తండ్రి పాత్ర నటప్రపూర్ణ శ్రీ మోహన్ బాబు గారైతే, చీ కుక్క, గల్లీలో పుట్టి గల్లీలో పెరిగి గల్లీలో తిరిగి ఉరతిండి తినే ఉరకుక్కవే నువ్వు.
ఏయ్, అరుస్తే చరుస్తా చరుస్తే కరుస్తా కరుస్తే నరికేస్తా. కొడుకు భవిష్యత్తు గురించి దిగులు పడే ఆ తండ్రి ఎవరో కాదు, నా తండ్రి. బాధ్యత లేకుండా బలాదురుగా తిరిగే ఆ కొడుకుని నేనే. అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా? ఏంటే కుక్క అట్టా చూస్తున్నావు? అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను. ఏంటనవయ్యా పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు? నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి? దాని పుట్టుకలో నీతి ఉంది, దాని తోకలో విశ్వాసం ఉంది, దాని అరుపులో పౌరుషం ఉంది. ఆ పాటి పౌరుషం కూడా లేని ఎంతలో మా ఇంట్లోనే పడి ఉన్నారు. ఇంతకీ ఎవరాళ్ళు? ఇంకెవరు? నా పెళ్ళానికి కొడుకు. జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది. అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్ గా ఈ చెక్కును మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను. సార్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. పర్లేదు తీసుకో అమ్మా. అయ్యో ఎందుకండి ఇవన్నీ? తీసుకోమ్మా. మేం బిడ్డలకి జన్మలైతే ఇవ్వగలిగాం, కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం. నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు. ఇందులో నేను చేసిందే ఉందండి. వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది. కాయ రుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళం మాకే తెలీదు. ఎక్కడ్నించో వచ్చిన నీకు తెలిసి. నువ్వేంటో తెలియక నిన్ను తిట్టాం, కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం. తీసుకోమ్మా. ఈ సమయంలో మాదొకటే బాధమ్మా. మేమందరం చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాం, కానీ రవి అతని గురించి దిగులే వద్దు. అతనెక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు. Champion is Mr. Ravi Chandra from Andhra Pradesh. అరే నా చిన్న బ్రీఫ్ కేసు ఎక్కడరా? ఇక్కడెక్కడ ఉండాలరా? అదిగో వేణు అక్కడే ఉంది. అరే నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసురా. సరే. అమ్మయ్యా, నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను. అంజలి, నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను. చాలా సంతోషపడ్డారు. అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు అని ఒకటే గోల. మరి చెప్పేశావా? సస్పెన్స్. మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను. నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా నువ్వు చెప్పు. వెంకట్, పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు. టికెట్స్ నీ దగ్గర ఉన్నాయిగా, వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా. అది వెళ్ళరా. జస్ట్ మినిట్. అలాగే. ఇడియట్. మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా. అయినా మన సంగతి వాడికేం తెలుసు. ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి? నేనెందుకు చెబుతాను? ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటనే ఇస్తాను. నో నిశ్చితార్థం, స్ట్రైట్ మ్యారేజ్. మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. లిస్ట్ లో బడవరాస్కల్ పేరుందేంట్రా? వాడేవాడ్రా? రేయ్ తప్పకండి 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 తప్పకండి. రేయ్ ఈ సామాన్లు తీసుకెళ్లి బర్త్ నెంబర్ 28 లో పెట్టేసే జాగ్రత్తగా. అచ్చా వీడేంటి? బాలు నువ్వెక్కడికి? ఏంటి వీళ్ళైనా మెడ్రాస్ వెళ్ళేది? ఏరా కనీసం రారా అని పిలిచారా? ఈడియట్స్.
పెళ్లికి వెళ్తూ చంకలో అంట్ల గిన్నె ఎందుకని నిన్ను పిలవలేదు బాబాయ్, సారీ. మీ మామ పర్రేం కాదు రే. మీరు పిలిచినా పిలవకపోయినా వాళ్ళని పిలిచారు రా క్యాటరింగ్ చేయమని, స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. చాలా తమాషాగా ఉంది కదా. మీరు ముగ్గురు కలిసి తలా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సిగ్నల్ ఇచ్చేశారు, త్వరగా బయలుదేరండి. రేయ్, రారా. బాయ్ అంజలి. బాయ్. ఓకే అంజలి, బాయ్. ఓకే బాయ్. వెళ్ళగానే ఫోన్ చేయండి. అలాగే. ఓకే. అరే బాలు రెడీ. అంజలి, యు డోంట్ వరీ, వాడు ఎక్కడ ఎక్కేస్తుంటాడులే. బాయ్ బాయ్ అంజలి. బాయ్ అంజలి. హాయ్. బాలు నువ్వు ఇక్కడే చేస్తున్నావు, ట్రైన్ ఎక్కు. నువ్వు ఐ లవ్ యూ చెప్తే నేను ట్రైన్ ఎక్కుతా. ట్రైన్ మూవ్ అవుతుంది బాలు. పోతే పోనీ, జల్ది క్యాన్సిల్. అబ్బా ఐ లవ్ యూ, సరేనా? ఐ లవ్ యూ సరేనా అని కాదు, లవ్లీగా చెప్పాలి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. వెళ్ళు. జాగ్రత్త. అయ్యో బాబాయ్, ఏమే స్టేషన్లో ఎవరో బాంబు పెట్టారట. థ్యాంక్ యూ సార్, ఇంతమంది ప్రాణాలని రైల్వే ఆస్తుల్ని కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. వారిలో గాయపడ్డ మీ తెగింపు సాహసం ఎక్కడికి పోలేదు సార్. రియల్లీ ఎవర్ గ్రేట్. అయ్యా ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి. 10 కాలాల పాటు మీరు పచ్చగా ఉండాలి బాబు. హలో జెమిని టీవీ, ఇప్పుడు మీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్న రవిచంద్ర చెన్నైలో ఎక్కడున్నారో చెప్తారా? ఏంటనలు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? హోటల్ కళ్యాణ మండపంలో అంజనక్క పెళ్లి. పెళ్ళా? ఏంట్రా అలా చూస్తున్నావు? పిలవరా నీ కూతుర్ని. అంజలి, అంజలి ఎక్కడ ఉన్నావు? మర్యాదగా బయటికి రా. నిన్నే. రవి ఏంట్రా ఎల్రి? నానా నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. అంజలి రావే బయటికి. మర్యాదగా నువ్వు వస్తావా? మేమే వచ్చి నిన్ను ఈడ్చుకురావాలా? ఏయ్ అంజలి రావే. ఏమి అందం, ఎంత పవిత్రత! సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది కదూ. చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది, కానీ దీని బతుకేందో, దీని పాతిరత్యం ఏందో ఇప్పుడే మేము తెలుస్తాను. ఏమే నీ గుండెల మీద చేసుకుని చెప్పు. నాకు తెలియకుండా వాడికి, వాడికి తెలియకుండా వీడికి, వీడికి తెలియకుండా వాడికి నువ్వు ఐ లవ్ యూ అని చెప్పావా లేదా? చెప్పవే. చెప్పాను. ఎందుకు చెప్పావు? నువ్వు ప్రేమించడానికి నలుగురు, పెళ్లికొక్కడా?
నువ్వు సరసాలాడడానికి నలుగురు సరదా తీసుకోవడానికి ఒకడా? ఒకేసారి 5గురిని భరిస్తాక నువ్వేనా ద్రౌపదిని అనుకుంటున్నావా? చెప్పు, ఎందుకు ఇంత నాటకం నడిపావు? మా జీవితాలతో ఎందుకు ఆడుకున్నావు? నిన్ను ప్రేమించిన నేరానికి మమ్మల్ని ఎందుకు ఎప్పించి వాళ్ళని చేశావు? చెప్పవే, చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రఘు. నా బయోడేటా వద్దు వద్దు, వేస్ట్, చెప్పొద్దు. ఇదిగో నీలాంటి నిరుద్యోగుల కన్నీటి కథలు విని విని నా బుర్ర హీటెక్కిపోయిందయ్యా. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకి 5,000 మంది గ్రాడ్యుయేట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల్లో పేర్లు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. టోటల్గా 5 ఉద్యోగాలు లేవు సార్. అందుకే నేను ఒక ఐడియా చెప్తా విను. ఇదిగో నీలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టిందయ్యా. నువ్వు ఇట్లా అప్లికేషన్ పెట్టావంటే అట్లా లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఎంబడే కనుక బిజినెస్ స్టార్ట్ చేసావంటే 5 ఏళ్ళు తిరిగేసరికి ఓ చిన్న సైజు టాటావో బుల్లు సైజు బిల్ గేట్స్ అయిపోతావయ్యా. ఏమంటా? చాలా బాగుంది సార్. కదా? మంచి తాటు, మంచి స్కీము. థ్యాంక్ యూ సార్. మీకు సొంత ఇల్లు ఉందా సార్? పోయిన సంవత్సరం కట్టించా జూబిలీస్ లో. ఏం లేదు, నేను లోన్ అప్లై చేస్తే మీరు షూరిటీ పెట్టడానికి. నీ లోను కోసం నా ఇల్లు తాకట్టు పెట్టాలనా? మరి నా దగ్గరే ఉంది సార్. పోనీ మీ జాబ్ రిజైన్ చేసి నాతో బిజినెస్ పార్ట్నర్ గా జాయిన్ అయిపోండి. మన ఇద్దరం 5 ఏళ్లలో కోటీశ్వరం అయిపోవచ్చు. ఎగతాళా? ఎగతాళి చేసింది నువ్వు. ఉద్యోగాల కోసం ఎంతో ఆస్తి వచ్చే వాళ్ళకి నువ్వు ఇచ్చే బోడి సలహా ఇదే. పైగా ఉద్యోగాలు లేవు అని చెప్పడానికి ఒక సెక్షన్, దానికి ఆఫీసర్, నీకు శాలరీ. మిస్టర్, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎస్, ఎక్కువగా చదివాను, అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాను. కష్టపడి చదువుకున్న వాడు ఎవడైనా కడుపు మండితే ఇలాగే మాట్లాడతాడు. నువ్వు కష్టపడి చదువుకున్నావో కాపీ కొట్టి పసాయేవో నాకు అనవసరం. మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడపట్టి బయటికి గంటాల్సి. నా మీదే చెయ్యెత్తావా? చెయ్యి ఎత్తడం కాదు, నా మీద చెయ్యి పడితే ఆ చెయ్యి తీసేస్తాను. ఇలా ఆఫీసుల్లో నిద్రపోయే వాళ్ళకి ఏమంటారా ఉద్యోగాలు? ఈ రాష్ట్రాన్ని విషన్ 2020లోకి తీసుకెళ్తారు. నా కర్మ ఇవన్నీ చూడాలి. ఎందుకు ప్రత్యేకను? ఎందుకలా ఉన్నారండి? నా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకుంటున్నాను. ఏమైంది నాన్న? నేను ట్రైన్ డ్రైవర్నో హంతకుడినో అర్థం కావట్లేదమ్మా. ఎవరో 2 ప్రేమికులు, వాళ్ళ ప్రేమ ఎందుకు విఫలమయ్యిందో చివరికి నా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కర్మ. చిన్న పిల్లలు, లేత శరీరాలు, నుచ్చైపోయారు. తల ఎక్కడుందో ముంట ఎవరిదో తెలియకుండా మాంసం ముద్దలైపోయారు. ఛీ! బ్రతకడానికి లేని ధైర్యం చావడానికి ఎలా వస్తుంది? వాళ్ళకే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని హ్యాపీగా చావడానికి సిద్ధపడ్డారు. కానీ వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని ఆశతో బ్రతుకుతున్నారే కన్నవాళ్ళు, వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించరే. ఛీ! అవును, ఇంతకీ మన పుత్రరత్న ఎక్కడ? అదేదో ఇంటర్వ్యూ ఉందని. అబద్ధం చెప్పొద్దు. వాడు ఈ టైంలో ఎక్కడుంటాడో నాకు తెలుసు. మా అన్నయ్యలాగా మీరు కాకూడదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీలో మీకే తెలియని టాలెంట్ ఉంది. మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే శక్తి ఉంది. ఏదైనా సాధించగల సమర్థత ఉంది. మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు మొండి గోడల మీద కూర్చోడానికో, ఆడపిల్లలు అలర్ట్ చేయడానికో పరిమితం కాకూడదు. మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించాలి. మీ జీవితం మీద మీకు నమ్మకం, ఆశ కలగాలి. అందుకే మిమ్మల్ని ప్రేమించాలని చెప్పాను. కాదంటే ఏ అఘాయిత్యం చేసుకుంటారోనని భయంతోనే అబద్ధం చెప్పాను. నా వల్ల, నా ప్రేమ వల్ల మీరు ప్రయోజకులుగా మారాలని ఆశపడ్డాను. ఇదేనా నేను చేసిన నేరం? ఇదేనా నేను మీకు చేసిన ద్రోహం? చెప్పండి, చెప్పండి. సమాధానం చెప్పండి రా. చెప్పండి. నలుగురు కుర్రాళ్ళతో ఐ లవ్ యూ చెప్తాను నాన్న ఓ కూతురు అడిగితే అలాగే చెప్పమ్మా అని బుద్ధున్న ఏ తండ్రి అనడు. కానీ నేనన్నాను. ఎందుకో తెలుసా? కొడుకు పోతే కన్నవాళ్ళు అనుభవించే చిత్రవద ఎలా ఉంటుందో నాకు తెలుసురా. అదే కడుపు కోత మీ కన్నవాళ్ళు అనుభవించకూడదు. రే, ఒక అమ్మాయిని ప్రేమించడానికి ముందు మిమ్మల్ని కని, పెంచి, పోషించి, చదువు చెప్పించి మీరు ప్రయోజకులు కావాలని ఆశపడే మీ అమ్మ నాన్నలకు మీ ప్రేమను పంచండిరా. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే బాగానే ఉంటుంది. కానీ రేపు 30-35 సంవత్సరాలు అయ్యాక అప్పుడు తెలుస్తుందా జీవితం విలువేంటో అని. రే, గడియారంలోని ముళ్ళుని వెనక్కి తిప్పగలం గాని గడిచిపోయిన నిమిషాల్ని వెనక్కి తీసుకురాలేవరా. మీ జీవితాల్లో మొండి గోడల మధ్య సమాధి కాకూడదు. అశాంతితో ఆత్మహత్యలు చేసుకోకూడదు.
అయోమయంలో పిచ్చి వాళ్ళుగానో అప్రయోజకులుగానో అసమర్థులుగానో మారకూడదు. యూత్ బాగుండాలి. ఇప్పటి కుర్రాళ్ళు కంప్యూటర్స్ తో పోటీ పడుతున్నారా? మీలాంటి కుర్రాళ్లే పులేల గోపీచంద్, విశ్వనాథ్ ఆనంద్, సచిన్ తెండూల్కర్ అలా కారణాలు మీకు. బాగున్నారు మీరు. యూత్ అవర్ ఫ్యూచర్. బాగున్నారా? బాగుండాలి. ఏమండి అటు చూడండి. హే, అలా చూడు. ఏమండి అటు చూడండి. కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ అవుతుంది సార్. క్లోజ్ అవుతుంది సార్. ఇంతకీ ఈ హోటల్ లాయర్ గారు ఎక్కడ? ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయాడు సార్. అమ్మడానికి వాడేవాడు, కొనడానికి మీరెవరయ్యా? మర్యాదగా హోటల్ వదిలేసి బయటికి వెళ్ళండి. ఏంటండి ఏం జరిగింది? ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. 6 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు. ఈ హోటల్ అమ్మేసి వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సార్ మీరు చెప్పేది నిజమా సార్? ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి. హైపోతికేటెడ్ టు ఆంధ్రా బ్యాంక్. సార్ ఆ నాయర్ గారు ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, బకెట్లు, బిందులు, బెంచులు, కుర్చీలు, ఫెనాయిలు, ఆఖరికి కప్ మీద ఉన్న ఈగలతో సార్ రేటు కట్టి మాకు అట్ట కట్టాడు సార్. పోతూ పోతూ ఆ బోర్డు ఫ్రీగా ఇచ్చాడు. గిఫ్ట్ ఏమో అనుకున్నాం. ఆ బోర్డే మా బోర్డు తిప్పేద్దని మీకు అల్లో కూడా ఊహించలేదేరా? అయినా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఈ హోటల్ కొనమని ఎవడయ్యా మీకు సలహా ఇచ్చింది? సార్ జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ లోన్ వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించండి. ఆ ఇన్స్టాల్మెంట్స్ ఏవో వీళ్ళే కడతారు. వీళ్ళని నమ్మేదెవరు? రేపు వీళ్ళు ఈ హోటల్ ఇంకెవరికో అమ్మేసి వెళ్తే? చాచా వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్. డిగ్రీ చదువుకున్నా డిగ్నిటీ చంపుకుని హోటల్ పెట్టారు. వీళ్ళని మీరే ఎంకరేజ్ చేయాలి. చాలేవమ్మా. వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మా బ్యాంకునే కాదు ఈ దేశాన్ని దివాలా తీస్తారు. కానిస్టేబుల్స్ సీజ్ ద హోటల్. హలో. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దేశాన్ని మీ బ్యాంక్ ని దివాలా తీయిస్తారా? మరి మీరు ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారండి? యూరో లాటరీ తగిలిందని ఇంటర్వ్యూ ఇవ్వగానే మీ బ్యాంక్ వాళ్ళందరూ ఎగబడి కోట్లకు కోట్లు దుబ్బ పెట్టారుగా కోలా కృష్ణమోహన్ కి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? మీతో కోలాట ఆడుకుంటారు. స్టాక్ మార్కెట్ ని తలకిందు చేసిన హర్షద్ మేహతా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? వేల కుటుంబాల్ని రోడ్ల మీదకి తెస్తాడు. ఏ మ్యాచ్ ఫిక్సింగ్ లో కోట్ల రూపాయలు చేతులు మార్చేసి అవే చేతుల్ని క్రికెట్ అభిమానులు నెత్తిన పెట్టారే మనది గ్రేట్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దొంగ నోట్ని ప్రింట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. శ్మశానాన్ని కబ్జా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఉన్నారుగా పోకు స్కాములు, గడ్డి స్కాములు, యూరియా స్కాములు, టెలిఫోన్ స్కాములు, ఆ స్కామ్ ఈ స్కామ్ వాళ్ళందరిని ఎంకరేజ్ చేసి దేశాన్ని మొత్తం నాశనం చేయండి. అయ్యా వీళ్ళందరూ యూత్స్ అయ్యా, యంగ్స్టర్స్, ఏదో చెయ్యాలని ఆశతో ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే ఏం చెయ్యాలో తెలియక రౌడీలు, గూండాలు, తీవ్రవాదులు, నక్సలైట్స్ గా మారిపోతారయ్యా. ఇప్పుడు అవసరం నక్సలైట్ ని తెచ్చి జనజీవన స్రవంతిలో కలపడం కాదు, జనమే వెళ్ళి నక్సలైట్ స్రవంతిలో కలిసిపోకుండా చూసుకోవాలి. ప్లీజ్ యూత్స్ ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి యూత్స్ ని.
ఏంటన్నా ఇది? ఎన్నాళ్ళెల్లా కష్టపడుతూ నీ హెల్త్ పాటు చేసుకుంటావు? నేనేదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను కదా. అమ్మా నువ్వు నా దగ్గరకు వచ్చి ఉంటానికి ఏంటి అభ్యంతరం? అదేమైనా అంటే చిన్నవాడు బాగుండాలి, చిన్నవాడు సెటిల్ కావాలని నా నోరు ముపిస్తారు. కనీసం వాడికి మీ మీద ఏమైనా సానుభూతి ఉందా? రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే గాని అయ్యో పాపం కన్నవాళ్ళు పోయారన్న కనికరం కూడా ఉండదు వాడికి. నీ పౌరుషం నా మీద కాదురా, నీ బ్రతుకు మీద చూపించు. అమ్మా బాబు రోజు 10 రూపాయలు జేబులో పెట్టి పంపితే గాని మనిషిలా బ్రతకలేవు. నువ్వు నా మీద తిరగబడతావా? వాళ్ళని నువ్వు పోషించక్కర్లేదురా, నిన్ను నువ్వు పోషించుకో చాలు. అప్పుడు నీ చేత్తో కాదు చెప్పుతో కొట్టు పడతాను. రవి, ఏంటిది ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం? తెలీదు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? అవును, కానీ పిరిగితనంతో పారిపోవట్లేదు. అమ్మా నాన్నమే భారం కెన్నాళ్ళు. అందుకే వెళ్తున్నాను. ఏదోటి సాధిస్తాను. సమర్థుని నిరూపించుకున్నాకే తిరిగి వస్తాను. అప్పుడు మా వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకోవడం కాదు, మీ అమ్మా నాన్నలతో మన పెళ్లి గురించి ధైర్యంగా మాట్లాడతాను. వెళ్ళొస్తాను అంజలి. రవి, రవి!